ఆకలికి కులం ఉండదు, ఆత్మ గౌరవానికి మతం ఉండదు. వ్యూస్ కోసం పాకులాడే కొంతమంది జర్నలిస్టులకు మానవత్వం, సిగ్గు, లజ్జ ఉండవు. 10 రూపాయల బన్నమ్ముకునే ఒక పేదోడికి మతం అంటగట్టి ఆయనను దేశద్రోహి చేసి ఆయనను తీవ్రవాదిలా ప్రొజెక్ట్ చేసిన కొంతమంది జర్నలిస్టులను చూస్తే జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. కోవాబన్ అమ్ముకోవడానికి కర్నూలు నుండి మేడారం జాతరకు వచ్చిన ఉన్మాదుల చేతిలో అవమాన పాలైన షేక్ వలీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బలపడుతున్న ఒక విద్వేషానికి నిస్సహాయకుడుగా మిగిలిపోయాడు ఈ షేక్ వలీ. పొద్దంతా బన్నులమ్మి అలసిపోయిన మొహంతో మాసిపోయిన షర్టుతో ఆ వీడియో ఉన్న వలీ కష్టపడి కొన్ని పైసలు సంపాదించుకొని అలా కుటుంబాన్ని మంచిగా చూసుకుందామన్న ఆతృత తప్ప ఎవరికో కీడు చేయాలన్న పాడుబుద్ధి అయితే ఆయనకు లేదు అనిపిస్తుంది. కోపం వస్తే వీపు మీద కొట్టాల కానీ కడుపు మీద కొట్టొద్దంటారు మన పెద్దోళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వ్యూస్ కోసం మతం అనే రంగు పులిమి ఆయనని వేధించడాన్ని ఎట్లా తీసుకోవాలో ఆలోచించండి. 10 రూపాయల బన్ను మీద రచ్చ చేసిన వీళ్ళందరూ ఒక్కసారి మార్కెట్లో పోయి చూడుండ్రి. కిలో పల్లీలు 200 అయితే పల్లి నూనె 150 రూపాయలకు ఎట్లా వస్తుందో అడిగినరా? 700 కిలో నెయ్యి ఎట్లా అమ్ముతున్నారని ఒక్కసారైనా ఆ పెద్ద కంపెనీలను ప్రశ్నించినరా? ఇదంతా వదిలేద్దాం. రోజు మనం తాగే పాల ప్యాకెట్ ఎంత డేంజరస్ కెమికల్స్ ఉంటున్నాయని చెప్పి చూస్తాం. మనం నెలకోసారి వచ్చే రిపోర్ట్లను ఎన్నడైనా మనం చూసినామా? పురుగులు పట్టద్దని చెప్పి బియ్యంలో ఒక పౌడర్ కలుపుతారు కదా, దాంతో ఏం కాదని మీరు అనుకుంటున్నారా? అంతెందుకు, మనం ఇష్టంగా తినే అరటి పండ్లు, మామిడి పండ్లు ఏ కెమికల్స్ వాడి మగ్గబెడుతున్నారో మీకు తెలుసా? ఇంత జరుగుతున్నా పట్టించుకొని సోకాల్డ్ జర్నలిస్టులు ఆ సామాన్యుడి మీద అట్లా విరుచుకుపడడం కరెక్ట్ అంటారా? ఆ రోజు 10 మంది ఆయనను అవమానిస్తే ఈ రోజు లక్షల మంది ఆయన వెనకాలండి ఏం కాదు అని చెప్పి చెప్తున్నారు షేక్ వలీకి. కుల మతాలకు అతీతంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉంది అని చెప్పి అనిపిస్తుంది. మనిషిని మనిషి లెక్క చూసి నేర్చుకోకపోతే దాని ముంగట ఏ మతం పనికిరాదు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. కష్టపడి పని చేసుకొని బతికేటోళ్ళకి ఖచ్చితంగా ఏ మతమైనా ఏ కులమైనా చూడకుండా మనం అండగా నిలుస్తాం. అసలైన భారతీయులని చాటుదాం. జై హింద్.